నమస్కారం అందరికీ. ఈరోజు కథ పేరు అమ్మ అన్న మాట. ఆ రోజు అమ్మ చాలా సాదాసీదాగా అడిగింది, బాబు ఈరోజు నాకు కొంచెం సమయం ఇస్తావా? కానీ నేను మాత్రం ఫోన్ చూస్తూ, తర్వాత అమ్మ ఇప్పుడు బిజీ ఉన్నాను. కానీ నాకు తెలీదు అదే ఆమె అడిగిన చివరి సమయం అని. ఈ కథలో రమేష్ అనే సాధారణ యువకుడు, పని, ఫ్రెండ్స్, ఫోన్ ఇవే అతని ప్రపంచం. అమ్మ మాత్రం రోజంతా అతని గురించే ఆలోచన. వాడు తిన్నాడా, సరిగ్గా నిద్రపోతున్నాడా? ప్రతిరోజు అమ్మ అడిగేది ఒక్కటే, బాబు కొంచెం మాట్లాడదామా? కానీ రమేష్ సమాధానం మాత్రం మారలేదు. ఆ తర్వాత రోజులు మారాయి, నెలలు మారాయి, కానీ ఆ తర్వాత ఎప్పుడూ రాలేదు. ఒకరోజు ఉదయం రమేష్కి కాల్ వచ్చింది, మీ అమ్మ హాస్పిటల్లో ఉన్నారు, వెంటనే రండి. అప్పుడే మొదటిసారి అతని చేతులు వణికాయి. ఫోన్ జేబులో పడిపోయింది. హాస్పిటల్కి చేరుకున్నాక అమ్మ మంచంపై నిశ్శబ్దంగా ఉంది. అమ్మ కళ్ళు తెరిచి చాలా నెమ్మదిగా చెప్పింది, బాబు నువ్వు బిజీ అని నాకు తెలుసు, కానీ ఒక్కసారి నువ్వు చిన్నప్పటిలా నా పక్కన కూర్చుంటే చాలు. రమేష్ కన్నీళ్లతో చెప్పాడు, అమ్మ ఇక రోజు నీతోనే ఉంటాను. అమ్మ చిరునవ్వుతో ఏమీ మాట్లాడలేదు. కొన్ని నిమిషాల తర్వాత అమ్మ చేతి పట్టుకున్న రమేష్కు ఆ చెయ్యి కదలలేదు. డాక్టర్ వచ్చి చెప్పాడు, సారీ. ఆ క్షణంలో రమేష్కి అర్థమయ్యింది, అమ్మ అడిగిన సమయం డబ్బు కాదు, బహుమతి కాదు, కేవలం కొంచెం ప్రేమ. ఈరోజు కూడా రమేష్ ఫోన్ చూస్తాడు, కానీ ప్రతిసారి అమ్మ పేరు కనిపించదు. అందుకే మీ అమ్మ నాన్న ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటే తర్వాత అనకండి. వాళ్ళకి కావాల్సింది మీ సమయం మాత్రమే. ఎందుకంటే కొన్ని తర్వాతలు ఎప్పటికీ రాకపోవచ్చు. ఈ కథ మీ అమ్మను గుర్తు చేస్తే ఒక్కసారి ఆమెతో మాట్లాడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.